హలో పిల్లలు, ఈరోజు మీకు ఒక కథ చెప్పబోతున్నాను. ఆ కథ పేరు ఏమనగా కాకి గర్వం. అనగనగా ఒక చిట్టడవిలో ఒక కాకి ఉండేది. అది అనంత ఎత్తులో ఎవరూ ఎగరలేరని, నేనే ఎగరగలుగుతానని మిడిసిపడుతుండేది. ఓ రోజు కాకికి ఏమీ ఊసిపోక అటువైపుగా ఎగురుతూ వెళుతున్న పిచ్చుకని ఆపి, నీకు కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదుగా, ఏదో పురుగు గెంతినట్టుగా గెంతుతున్నావు అని వేలాకోలం ఆడింది. ఆ మాటలకి పిచ్చుకకి కోపం వచ్చింది. నేను నీలాగే ఎగరాల్సిన అవసరం లేదు, ఎవరి సామర్థ్యం వాళ్ళదే అంది. అయితే నాతో పందెం కాసి నీ సామర్థ్యంతో నన్ను ఓడించు చూద్దాం అని కాకి అంది. దానికి పిచ్చుక ఒప్పుకుంది. అక్కడున్న మిగతా చిన్న పక్షులన్నీ న్యాయ నిర్ణేతలుగా ఉంటామన్నాయి. ఇప్పుడు మనమున్న మద్ది చెట్టుతో మొదలుపెట్టి మధ్యలో ఉన్న రావి చెట్టు, ఆ తర్వాత వచ్చే జడల మర్రిని దాటుకొని మళ్ళీ ఇక్కడికే రావాలి, ముందొచ్చే వాళ్ళే విజేత అని ప్రకటించాయి. పందెం మొదలైందో లేదో కాకి సర్రన రావి చెట్టును దాటి మర్రిమానులోకి దూసుకెళ్ళింది. ఆ జడల మర్రి చాలా పెద్దది, లెక్కలేనన్ని ఊడలతో దట్టంగా ఉంటుంది. దాంతో రెక్కలు రెండు సన్నటి ఊడల మధ్య చిక్కుకుపోయాయి. అది బాధతో అల్లాడిపోయింది. పిచ్చుక సన్నగా చిన్నగా ఉండటం వల్ల కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకొచ్చి గమ్యస్థానానికి చేరుకొని విజేతగా నిలిచింది. పిచ్చుక కోరిక మేరకు వడ్రంగి పిట్ట ఒకటి వచ్చి ఊడల్ని మెల్లగా తొలచి వాటిల్లో ఇరుక్కున్న కాకిని కాపాడింది. దీంతో ప్రకృతిలో ఎవరు ఎక్కువ తక్కువ కాదని తెలుసుకున్న కాకి మరెప్పుడూ గర్వపడలేదు, ఎవరిని చిన్నబుచ్చలేదు. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? ఇంకా ఇలాంటి కథలు వినాలంటే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.